నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఈ 2023లో అంటే లాస్ట్ ఇయర్ 2023లో ఆ ఇయర్ మొత్తానికి ఒక ఫుల్ మీల్స్ ఇచ్చినటువంటి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో ఒక మంచి హిట్ అయితే అందుకున్నారు పాన్ ఇండియా లెవెల్లో. సో ప్రశాంత్ నీల్ అండ్ అలానే ప్రభాస్ కాంబినేషన్ వచ్చినటువంటి ఈ సినిమా చాలా రికార్డులే బద్దలు కొట్టిందని చెప్పాలి. సో సినిమాకి మధ్యలో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది అనమాట. సో రీసెంట్గా ఈ మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా అయితే ఒక మంచి ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. సో ఈవెంట్లో చాలా మంది అటెండ్ అవ్వడం జరిగింది అండ్ ప్రభాస్ లుక్స్ కూడా ఇందులో కాస్త వియర్డ్గా అనిపించాయి. బట్ ఇందులో అందరి దృష్టిని ఆకర్షించినటువంటి ఒక క్యారెక్టర్ ఉందన్నమాట. అతను ఇంకెవరో కాదు, అఖిల్ అక్కినేని. సో అఖిల్ అక్కినేని కూడా లాస్ట్ టైం 2023లో ఏజెంట్ సినిమాతో మాత్రమే మన ముందరకు వచ్చారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఒక ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక డిజాస్టర్ అయితే అందుకుంది. స్టిల్ ఇప్పటికీ ఏజెంట్ సినిమా అయితే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే కూడా తీసుకోలేదన్నమాట. బట్ సలార్ సినిమా సక్సెస్ మీట్లో అంటే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో దాంట్లో అఖిల్ చేతికి కట్టుతో కనిపించడం ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందన్నమాట. సో అఖిల్ నేను చూసి చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్య ఆఫ్టర్ ఏజెంట్ సినిమా తర్వాత కూడా అఖిల్ పెద్దగా ఎక్కడ కూడా యాక్టివ్గా అయితే మనకు కనిపించట్లేదు. సో సడన్గా సలార్ సక్సెస్ మీట్లో ఆయన కనిపించడం చాలా మందికి కూడా ఒక కొత్త వైబుని తీసుకొచ్చిందనే చెప్పాలి. సో బేసికల్గా ఎట్లా అనిపిస్తుంది అంటే అఖిల్ అనేటటువంటి హీరో మనకి తెలుసు, నాగార్జున గారి సన్గా మనకి తెలుసు అండ్ కొన్ని మంచి సినిమాలు అందించున్నారు. బట్ ఎందుకు 1 year నుంచి చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నట్టు, ఎందుకంటే ఏజెంట్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్లేమో. బట్ సలార్ సినిమాలో అట్లా ప్రభాస్ పక్కన అఖిల్ని చూసినప్పుడు చాలా మందికి వచ్చినటువంటి డౌట్స్ మాత్రం అనమాట. సో ఇన్ కేస్ సలార్ 2లో అఖిల్ ఉన్నాడా అని. సో ఈ డౌట్ నాకు కూడా యాక్చువల్లీ వచ్చింది. మేబీ అంటే అఖిల్ కూడా ఈ సినిమాలో ఉండడానికి ఛాన్సెస్ ఉండేటట్లే ఉన్నాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ హీస్ గుడ్ బాడీ ఉంది. సో అట్లీస్ట్ గెస్ట్ అపీరెన్స్లో కనిపిస్తాడేమో అని కొంతమంది కొంచెం ఏమంటారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఏంటంటే భయపడుతున్నారు అనమాట. దిస్ ఇస్ ఫన్నీ వే. భయపడుతున్నారు అయ్యగారు కాంబినేషన్ సినిమాలో ఉన్నారా అని. లైక్ వాట్ ఎవరు ఏమనుకున్నా సరే అఖిల్ని మళ్ళీ ఇటువంటి ఒక సక్సెస్ఫుల్ మీట్లో ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ మధ్యలో అఖిల్ని చూడడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో అఖిల్ మళ్ళీ ఇంకొంచెం కొత్త సినిమాలు ట్రై చేసి స్టోరీ సెలెక్షన్ పైన ఇంకొస్త కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా అఖిల్ కూడా మంచి హీరో అవుతాడు. అండ్ అఖిల్ ఆల్రెడీ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఇంకొంచెం ట్రై చేస్తే మాత్రం మనకి నచ్చే మన అభిమాన హీరో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్న ఉద్దేశం. ప్రస్తుతానికైతే సలార్ మూవీ సక్సెస్ మీట్తో చాలా బాగా దూసుకుపోతుంది అండ్ సలార్ మూవీ చాలా మందికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో మీలో ఎంతమందికి అఖిల్ని ఆ సక్సెస్ మీట్లో చూసినప్పుడు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.